ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వాలని ఎంత ఖర్చు అయినా దీన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాయని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచమంతా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఒక మాట స్టడీ చేసి సర్వైవల్ క్యాన్సర్ కట్టడికి 90-70-90 అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. అంటే 90-70-90 పాలసీ అంటే 15 సంవత్సరాల లోపల 14-15 సంవత్సరాల వయసు ఉండే అందరికీ 90% పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలని. మన దగ్గర 3,45,000 మంది ఉన్నారు. రాబోయే 3 నెలల్లో 3,45,000 మంది బాలికలకి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన 35-40 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు 70% మహిళలకు స్క్రీనింగ్ చేయాలని, స్క్రీనింగ్ చేసి గుర్తించిన వాళ్ళల్లో 90% మందికి చికిత్స చేయాలని రెండో ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ విధంగా 90-70-90 అనే కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు పెట్టాం. 1,645 మంది సిబ్బంది పనిచేస్తారు. అంటే మామూలు పాయింట్లు ఉంటాయి. 16,912 మంది పనిచేస్తున్నారు దీని కింద. ఒకే ఒక డోస్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి వీళ్ళకి రక్షణ వస్తుంది. దీన్ని మానిటర్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూవిన్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చారు. టీకాలన్నీ పిహెచ్సిలో కానీ, అర్బన్ పిహెచ్సిలో కానీ, సిహెచ్ కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, జీజీహెచ్లో ఎప్పటికప్పుడు లభ్యంలో ఉంటాయి. టీకా ఇచ్చిన వెంటనే ఎడమ చెయ్యి చూపుడు వేలు మీద ఒక గుర్తు పెడతారు. ఎలక్షన్లో మనకు పెడతారు వీళ్ళకి టీకా అయిందని. టీకా ఇచ్చిన వెంటనే 30 నిమిషాలు పర్యవేక్షణలో పెడతారు. వ్యాక్సిన్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అక్కడే డాక్టర్ ఉండి ట్రీట్మెంట్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రమాదం కూడా లేదు. ఇది సురక్షితం. చిన్న నొప్పి కానీ 2-3 రోజులు చిన్న జ్వరం వచ్చినా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 14-15 సంవత్సరాలుండే ఆడపిల్లలందరూ 100% మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నీ పిల్లవాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకూడదంటే హెచ్పివి వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు మనం పోలియో చుక్కలు వేసాం. అంతమును పోలియో చుక్కలు వేయకుండా ఉన్నప్పుడు చాలామంది సక్రమంగా పుట్టినా ఈ పోలియో ఇంపాక్ట్తో వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఈ పోలియో చుక్కల వల్ల చాలా వరకు ఆ ఇమ్యునైజేషన్తో కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేశాం. 1,72,1,72,00,000 మందిని ఇది చేస్తే నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ 90,30,000 మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా చేశాం. నోటి క్యాన్సర్ మీరు చూస్తే 5,07,590 మంది రాష్ట్రంలో నోటి క్యాన్సర్ వచ్చేవాళ్ళు ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేవాళ్ళు 2,50,897 మంది ఉన్నారు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 3,40,154 మంది ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. ఈ రాష్ట్రంలో క్యాన్సర్ని నివారించడానికి, క్యాన్సర్ రాకుండా ఉండడానికి హెచ్పివి వ్యాక్సిన్ ఒకటే కాదు, అనేక చర్యలకు
శ్రీకారం చుట్టామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నేను ఒకే మాట చెప్పాను, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం ఆనందాన్ని ఇస్తుంది. అదే మరి సంపద ఆదాయం కూడా పెంచుకోగలిగితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ముందు ఆరోగ్యం కోసం మీరు ఒకసారి చూస్తే క్యాన్సర్ కోసం కర్నూలులో 55 కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాం. ఇంకో పక్క బడ్జెట్లో అయితే 19,305 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో మీ అందరి ఆరోగ్యం కాపాడడానికి 6% బడ్జెట్ 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్కన కొత్తగా నేను ఒకటి తీసుకొచ్చాను. అందరికీ అంటే మధ్యతరగతి కుటుంబాలను కూడా కవర్ చేస్తూ ఉచితంగా 2,50,000 వరకు ఇన్సూరెన్స్ చేసి మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్తే 2,50,000 వరకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ తర్వాత మీరు చూస్తే అర్హులైన వాళ్ళకందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ మిగిలిన కార్యక్రమాలన్నీ పెట్టి 25 లక్షల వరకు మీకు ఆరోగ్యానికి డబ్బులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లని చెప్పి మీరంతా అనారోగ్యం అయిపోయి ఏదంటే అది తింటే అది మంచిది కాదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన అనారోగ్యానికి కారణం ఈరోజు రాష్ట్రంలో మీరు చూసినప్పుడు మీరు తినే తిండి, మనం తినే తిండిలో మీరు వాడే క్రిమి సంహారక మందులు, ఎరువులు విపరీతంగా వేస్తున్నాం. ఎలాంటి ఎరువులు వేస్తున్నాం అంటే పంట ఎక్కువ వస్తుందని యూరియా వేస్తున్నాం, చౌకగా వస్తుందని. అదే మరి ఒక్కసారి కాకుండా ఆ మందుల షాప్ వాళ్ళు చెప్పారని 10 సార్లు ఈ క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. ఈ రెండు ఎక్కడైతే వాడారో అక్కడ క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ కూడా సైంటిఫిక్గా అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు అందుకే ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం, సంజీవని ప్రాజెక్టు. ఇది భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన కార్యక్రమం. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, సంజీవని మొక్క, ఔషధ మొక్క. ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోతే ఆ సంజీవని మొక్కుండే పర్వతాలపై తెమ్మంటే ఎవరూ పోకపోతే హనుమంతుడు పోయి ఆ మొక్క ఏదో తెలియకుండా ఆ పర్వతాన్నే తీసుకొస్తాడు. ఆ పర్వతంలో ఉండే మొక్క తీసుకుని లక్ష్మణుడి రాముడు బతికించుకుంటాడు. నేను అందుకే చెప్తున్నా, మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఎక్కడుండే నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరది మీకు అందజేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాం. రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే మీ అందరికి ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు. మీ సెల్ ఫోన్కి, మీ సెల్ ఫోన్లో ఏఐ డాక్టర్ వస్తే నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి. ఇంకో పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టాను. మీ ఊరికి 104 సర్వీసులు వస్తాయి, 108 సర్వీస్ కూడా ఉంది. అది ఎమర్జెన్సీ కింద వస్తే మీ ఊరికే పంపించి మీ క్లినికల్ టెస్టులు కూడా చేసి దగ్గర ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరి కూడా మెడికల్ టెస్టులు చేస్తున్నాం. ఆ రికార్డ్ అంతా పెడతాం. ఇంకా రాబోయే రోజులు మీరు ఎత్తుక్కోవక్కర్లేదు. మీరు ఏ డాక్టర్ దగ్గర పోవాలన్నా మీ వెంట మీ సెల్ ఫోన్లోనే మీ రికార్డు ఉంటుంది.
ఆ డాక్టర్కి మీ నెంబర్ ఇస్తే, మీ ఆధార్ ఇస్తే రికార్డ్ అంతా ఆయన చూసుకుని మళ్ళీ తప్పు చేయకుండా కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీలో కూడా చైతన్యం రావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనిషి జీవితం 120 ఏళ్ళు. రామ్దేవ్ బాబా ఎప్పుడు చెప్తా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ తినేస్తున్నాం. కొంతమంది ఎక్కువ తిని లేనిపోని సమస్యలు వచ్చి తొందరలోనే షుగర్ వస్తుంది. మన ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఒకప్పుడు మనమంతా రాగి వంట తినేవాళ్ళం, సజ్జలు తినేవాళ్ళం, కూరగాయలు మనమే పండించుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని బజారు పోయి తెచ్చుకుంటున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఏవైతే కూరగాయలకు కూడా ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితికి వచ్చారు. నేను చిన్నప్పుడు చూశాను. మా ఇంటికి కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అప్పుడు మా తల్లిదండ్రులే తయారు చేసేవాళ్ళు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నాను, మనం కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ ఓసారి మనం చేసే తప్పుల వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఎవరైతే రైస్ ఎక్కువ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది. షుగర్ వస్తే అది అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. ఒకసారి షుగర్ వచ్చిందంటే జాగ్రత్తగా లేకపోతే అక్కడి నుంచి ఓసారి ఆ షుగర్ ఎక్కువైపోయి ఏ చిన్న గాయం తగిలినా మానకుండా, లేకుంటే ఒక సమస్య వస్తే ఆ సమస్య అనేక సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ కానీ, లేకపోతే హార్ట్ కానీ, లేకపోతే లివర్ కానీ, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఫైనల్గా మీ ఆరోగ్యం మీ సెల్ ఫోన్లో ఉంది. మీకు ఏ డాక్టర్ని పరిచయం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. అది మీరు చేస్తే చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది. నేను అనేక విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటున్నాను. ఈరోజు పెన్షన్లు ఉన్నాయి. ఈరోజు దానికే వచ్చా. నేను ఈరోజు వచ్చింది ఈ రావి వలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడానికి వచ్చాను. రేపు మొదటి తారీఖు, రేపు ఆదివారం. నేను రేపు కాకపోతే ఎల్లుండి ఇవ్వచ్చు. కానీ నా ఆలోచన అది కాదు. ఏదైనా సరే, ఏదైనా నిర్లక్ష్యం చేస్తాం, కానీ పేదవాడిని మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. పేదల సేవలో కార్యక్రమం మీరు చూస్తే ప్రతి నెల మొదటి తారీఖు మేము దర్శనం చేసుకోవాల్సింది ఈ పేదవాళ్ళని దర్శనం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పటికి 20 నెలలు నేను వస్తున్నా. మా కలెక్టర్లు బొమ్మన్నాను, ఎమ్మెల్యేలు ఎంపీలు బొమ్మన్నాం, ఎన్డీఏ నాయకులు ఉన్నారు. ఎన్నికల్లో మీకు హామీలు ఇచ్చారు. మేము పింఛన్ ఇప్పిస్తామని 4,000 రూపాయలు ఇప్పిస్తాం. వికలాంగులకు 6,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పారు. ఈరోజు వాళ్ళ మాట మీరు నమ్మి ఓట్లేశారు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంకో పక్క బీజేపీ నరేంద్ర మోడీ గారు. ఈ ముగ్గురం కూడా ఒకటే ఆలోచిస్తున్నాం. మేము ఒక మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళా మీ జీవితాల్లో వెలుగు రావాలి, మమ్మల్ని నమ్మండి, ఓటేయండి అని చెప్తే 100కి 94 సీట్లు గెలిపించారు.
విజయనగరం జిల్లా 11కు 11 గెలిపించారు. శ్రీకాకుళం జిల్లాలు స్వీప్ చేశాయి. ఆ రోజు పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి. ఇప్పుడు మీరు ఫ్రీగా చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు చప్పట్లు కూడా కొట్టడానికి వీలు లేదు, నవ్వడానికి వీలు లేదు, ఎండల్లో సురక్షితంగా ఉండడానికి వీలు లేదు. మన భూములు మన దగ్గర ఉంటాయో లేదో తెలియదు. అవునా కాదా? రౌడీయిజం పరాకాష్ఠకి వెళ్ళింది. కడాన నాలాంటి వాడికి పరిస్థితి ఏమైందో మీరే చూశారు. ఒకరోజు సాయంత్రం వచ్చి నన్నే తీసుకు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇంకా మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అయితే నేను కుంగిపోలేదు. 45 సంవత్సరాలుగా రేపు 28కి 50 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఎప్పుడు నేను అలసిపోలేదు. లేకపోతే ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ కూడా చేయలేదు. భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో మీరు ఆశీర్వదించినప్పుడంతా మీకోసమే పనిచేసా, మీకోసమే ముందుకెళ్ళా. నాకు ఒక తృప్తి. ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని పూర్తిగా అండగా నిలబడ్డాడు. ఇంకో పక్క కేంద్రం వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థకి ఒక చేయూతనిచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయని మీరు ఆలోచిస్తే 2024లో మీరు తీసుకున్న ప్రధాన నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలి అనుకున్నారు, గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది, కేంద్రం కూడా సహకరించింది. ఈరోజు సూపర్ 6, ఈరోజు మీరు ఒకసారి చూస్తే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. నేను 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. 62,76,322 మందికి ఇస్తున్నాం. నెలవారీగా 2,726 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మీ విజయనగరంలో 2,72,000 మందికి, చీపరపల్లిలో 8,431 మందికి, రావి వలస గ్రామంలో 386 మందికి 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే మీరు మరిచిపోతే ఏమనాలి అని అడుగుతున్నా. మర్చిపోతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇన్ని కష్టాలుంటే 33,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నాం. ఒకప్పుడు ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే మళ్ళా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పింఛన్ తీసుకోకపోయినా 2వ నెల, 3వ నెల తీసుకునే వెసులుబాటు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఇది. దాంట్లో కూడా 2 నెలలు తీసుకోకపోతే ఈ నెల 1,56,128 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. 3 నెలల్లో తీసుకునే వాళ్ళకి 13,970 మంది, 17,21,00,000. అంటే దగ్గర దగ్గర 150 కోట్లని మిగలబెట్టుకునేవాడిని కాదు. నా పేదవాడు ఈ ఊర్లో లేకుండా వేరే ప్రాంతానికి పోయి మళ్ళీ వస్తే తీసుకోవాలి, ఇవ్వాలి, మీకు అండగా ఉండాలి. ఇది ఒక్కటే కాదు. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు, స్త్రీ శక్తి తీసుకొచ్చా. ఆడబిడ్డల కోసం మీరు ఎక్కడికి పోవాలంటే దర్జాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం మీకు ఏర్పాటు చేశాం. అంత మునుపు ఆడబిడ్డలంతా ఆటోల్లో పోయి యాక్సిడెంట్లు అయ్యేటివి. ఇప్పుడు యాక్సిడెంట్లు లేవు, చాలా హ్యాపీగా తిరుగుతున్నారు. అప్పుడంతా ఎక్కడైనా ఒక దేవాలయానికి పోవాలంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఏం బాధ లేదు. ఎప్పుడు మీకు మూడు వస్తే
అప్పుడు బయలుదేరి ఏ దేవాలయానికి పోవాలన్నా ఆ దేవాలయానికి మీరు రావచ్చు. ఒకప్పుడు తల్లిని చూడాలంటే మీకు ఆంక్షలు, లేకుంటే కూతురు బయట ఉంటే చూడాలంటే తల్లికి ఆంక్షలు. ఇప్పుడు అది కూడా లేదు. రిపీటెడ్గా మీ ఊరు నుంచి ఏ ఊర్లో ఉంటే పోయి చూసుకొని మధ్యాహ్నం అక్కడ భోంచేసి సాయంత్రం మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పాటు చేశామంటే అది ఆడబిడ్డల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క దీపం, నేనే గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పటి వరకు మీరు చూస్తే స్త్రీ శక్తి కింద 47 కోట్ల మంది, అంటే 47 కోట్ల ప్రయాణాలు జరిగాయి. మన జనాభా 5 కోట్లు. దీంట్లో మహిళలు 2,50,00,000 మంది ఉంటారు. అనేక సందర్భాల్లో ప్రయాణాలు చేశారు. 47 కోట్ల మంది ప్రయాణం చేసే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ. నాకెప్పుడు కూడా విజయనగరం ఒక స్ఫూర్తి. పేదలుండే జిల్లా, సన్నకారు చిన్నకారు రైతాంగం ఉండే జిల్లా, నీళ్లు పైనున్న వాడుకోని జిల్లా. అందుకే తోటపల్లి నేనే ప్రారంభించి మళ్ళీ